గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హెచ్సియు భూములకు సంబంధించి ఇప్పటికే వివాదం నెలకొంది. ఈరోజు హెచ్సియు విజిటింగ్కు వెళ్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అలాగే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ఒక్కసారి మనతో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం, అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఈరోజు విజిటింగ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు, ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నిద్దాం. సార్, పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టున్నారు, ఏం చెప్పి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు? మీరు హెచ్సియుకి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు? ఏదైనా అల్లర్లు సృష్టించాలనుకున్నారా? చూడండి, ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులు యూనివర్సిటీకి సంబంధించిన భూములు, ప్రభుత్వ భూములు వేలం వేయొద్దు, అమ్మొద్దు అని చెప్పేసి వారు చేస్తున్న ప్రజాస్వామ్య పద్ధతిలో వారు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మరి నిన్న ఉగాది రోజు విద్యార్థుల మీద పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేసి భౌతిక దాడి చేసి ఆ విద్యార్థులు అరెస్ట్ చేసి కేసులు పెడితే వాళ్ళందరి మీద జరిగినటువంటి భౌతిక దాడిని పరామర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలని అడ్డుకోవడమే కాకుండా మమ్మల్ని డిటైన్ చేసి హౌస్ అరెస్ట్ చేయడము ఇది అప్రజాస్వామ్యం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు, స్పీకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరినీ తీసుకొని అక్కడికి వెళ్తా అని చెప్పారు. మరి ఎందుకు వెళ్ళలేదు? మరి అఖిలపక్ష కమిటీ వేస్తానన్నారు, ఎందుకు వేయలేదు? ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆ భూములు యూనివర్సిటీవా ప్రభుత్వానివా పక్కన పెట్టండి, ఆ భూములు ఎందుకు అమ్మదలుచుకున్నారు? భావి తరాలకు చెందాల్సినటువంటి ఆ భూములు రేపు ఒక పార్క్ కట్టొచ్చు, లేకుంటే అక్కడ ఒక మెడికల్ హబ్ కట్టొచ్చు, లేకుంటే మెడికల్ యూనివర్సిటీని పెట్టొచ్చు, ఒక రీసెర్చ్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇవేమీ కాకుండా ఆ భూములు అమ్మేస్తాం, 1000 కోట్ల రూపాయలు ఎన్కాష్ చేసుకుంటామని ఆల్రెడీ దాని మీద 10,000 కోట్ల రూపాయలు బాకీ తీసుకొచ్చారు. దాంట్లో ఒక క్లాజ్ పెట్టి ఒకవేళ మేము ఈ బాకీ కట్టలేని పరిస్థితిలో ఈ భూములు అమ్మి కడతామన్నారు. అంటే మీరు అర్థమైంది, ఈ భూములు ఏదో ఒక రకంగా తెగనమ్ముతాం, ఈ భూములకు అమ్మేసి వచ్చేటువంటి డబ్బుతోటి మేము అప్పులు కడతామని చెప్తే ఇది ఎంతవరకు సమంజసం? నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఈరోజు దాదాపు 40,000 కోట్ల విలువ వేసే భూములు అంటున్నారు. అది 40,000 కోట్లకు అమ్ముతారా? ఎంతకు అమ్ముతారో? 20,000 కోట్లకు అమ్ముతారా? మీ మనుషులకు అమ్ముతారా? లేకుంటే బినామీలకు అమ్ముతారా? మాకు సంబంధం లేదు. కానీ అమ్మడానికి వీలు లేదు, ఆ భూములు అమ్మనిచ్చే సమస్య లేదు. ఈరోజు మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద ఈరోజు కన్నుబడ్డది, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ భూముల మీద కన్నుబడదని గ్యారంటీ ఏంది? అంబేద్కర్ యూనివర్సిటీ భూముల మీద కన్నుబడదని గ్యారంటీ ఏంది? కాకతీయ యూనివర్సిటీ భూముల మీద కన్నుబడని గ్యారంటీ ఏంది? 1000 ఎకరాలు ఈరోజు ఆ యూనివర్సిటీల ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని ఏదో ఒక రకంగా తెగనమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు? ఖచ్చితంగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మేటువంటి భూములకు అగేన్స్ట్గా వాళ్ళు పోరాటం చేశారు కదా. కోకాపేటలో 2,500 కోట్లకు భూములు అమ్ముతున్నారు, ఇదంతా వారి అనుయాయులకు అమ్ముతున్నారని చెప్పేసి ఆ రోజు సిబిఐకి కూడా వారి కంప్లైంట్ చేశారు కదా. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 40,000 కోట్ల రూపాయల భూములు అమ్మడానికి సిద్ధపడ్డారు. ఆ రోజు 2,500 కోట్ల విలువైన భూములు టీఆర్ఎస్ అమ్ముతే అడ్డుకున్నటువంటి వ్యక్తివి ఈరోజు 40,000 కోట్ల రూపాయల భూములు ఎలా అమ్ముతానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం అభివృద్ధేనా, లేకపోతే వెనకాల ఏదన్నా మాఫియా టైప్ ఏదన్నా ఉందంటారా? చూడండి, భూములు అమ్మి అభివృద్ధి అని ఎట్లా చెప్తారు? భూమిని అమ్మితే అభివృద్ధి అవుతుందా? ఇది భూమిని కొల్లగొట్టడం, ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టడం, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేయడమే అవుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, మొన్న కూడా ఈ 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినప్పుడు నేను ఈ డబ్బులతోటి రైతు బంధు కడతాను, రైతు భరోసా పేరు మార్చారు, రైతు భరోసాకి ఈ డబ్బులు వాడుకుంటున్నా 9,000 కోట్లు అని చెప్పారు కదా. మరి అదే భూములు తాకట్టు పెట్టిన 10,000 కోట్లు తీసుకొచ్చి గుత్తేదారులకు ఇచ్చుకున్నారు తప్ప రైతు బంధుకు అయితే ఖర్చు పెట్టలేదు కదా. ఈరోజు కూడా ఏ ఉద్దేశంతో మన భూములు అమ్ముదామంటున్నారు? ఎందుకు అమ్మాలి? ఇది యూనివర్సిటీకి చెందిన భూములైనా, ఒకవేళ యూనివర్సిటీ ప్రభుత్వ భూములైనా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి దాంట్లో జంతువులు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అక్కడ ఒక ఎన్విరాన్మెంటల్ ఇది ఉన్నది, ఆ యూనివర్సిటీని అంటుకున్నటువంటి భూములు ఉన్నాయి. అక్కడ మీరు కమర్షియల్గా కన్వర్ట్ చేసేసుకొని మీరు వ్యాపారవేత్తలకు భూములు అమ్మేసుకొని మీరు రియల్ ఎస్టేట్ దందా చేయాలనుకుంటుందా ఈ ప్రభుత్వము? ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పి ఈ భూములు అమ్మదలుచుకున్నదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరొక పక్క మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ను ప్రైవేట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించినటువంటి భూములు తీసుకోవట్లేదా, మేము ఇక్కడ అభివృద్ధి కోసం భూములు ఇస్తే కొత్త కంపెనీలు రావద్దా, ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి కూడా డైరెక్ట్ ప్రశ్న. శ్రీధర్ బాబు గారు హెచ్యు యూనివర్సిటీ అలుమ్ని, బట్టి విక్రమార్క గారు హెచ్యు యూనివర్సిటీ అలుమ్ని, వాళ్ళిద్దరూ రేపు అలుమ్ని మీట్ అయినప్పుడు వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? ఈరోజు హెచ్యు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అమ్ముతున్నటువంటి ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి శ్రీధర్ బాబు అండ్
బట్టి విక్రమార్క గారు ఈ భూములు అమ్ముతూ ఉంటే మరి మీరు క్యాబినెట్ మీటింగ్లో ఏకాభిప్రాయం వచ్చిందా? క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏకాభిప్రాయం యునానిమస్గా డిసిషన్ తీసుకోగలిగినరా? ఎందుకోసం అని చెప్పేసి మీరు ఆపడం లేదు. ఈ ప్రభుత్వ భూమి అయినా యూనివర్సిటీ భూమి అయినా యూనివర్సిటీని అంటుకుని ఉన్నటువంటి భూముల్లో అక్కడ ఎన్విరాన్మెంటల్ మంచి అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే గతంలో దీని వెనుక ఒక కథ ఉన్నది. 1969లో మొదటి ఉద్యమం వచ్చినప్పుడు, తెలంగాణ మొదటి ఉద్యమం వచ్చినప్పుడు 369 మంది పోలీస్ తూటాలకు బలైతే అప్పుడు ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి గత ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అప్పుడు పార్లమెంట్లో ఒక యాక్ట్ పెట్టి మాకు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు స్వయంగా వచ్చి 2300 ఎకరాల ఈ భూమి ఇది కాపాడుకోండి, గ్రీన్ లంగ్ జోన్గా ఉంచుకోండి అని చెప్పి వారు చెప్పారు. మరి ఆ భూమి మరి రికార్డులకు ఎక్కనందుక లేకుంటే రికార్డులు ఎక్కినందుక ఈరోజు మరి ఈ భూమి యూనివర్సిటీ భూమి కాదు అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదున్నా వారి కస్టడీలో ఉన్నటువంటిది ఆ రోజు మీ ఇందిరాగాంధీ చెప్పినటువంటి ఈ 2300 ఎకరాల భూమి యూనివర్సిటీకి చెందాల్సిందే. ఒకవేళ ఇప్పుడు ఆ భూములు ఆల్రెడీ ఈ యూనివర్సిటీ కాదు అని అంటే మరి ఇంకొక యూనివర్సిటీ పెడతారా? కానీ ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అమ్మదలుచుకున్నారో ఈ ప్రభుత్వం చెప్పాలా. ఈ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ఎట్లయితే ఎమర్జెన్సీని తలపించేటువంటి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నాయి. ఇందిరా రాజ్యం అంటే ఏందో అనుకున్నాం. ఈరోజు పోలీస్ కస్టడీలు, హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధించేటువంటి అరాచకమైనటువంటి పాలననే ఇందిరమ్మ పాలన అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇందిరాగాంధీ గారు చెప్పినట్టుగా 2300 ఎకరాలంటే నిజంగా మీరు ఇందిరాగాంధీ వారసులైతే ఆ 2300 ఎకరాల భూమిని చూపించి యూనివర్సిటీని మీరు దానికి యూనివర్సిటీ పేరు మీద మీరు దాదాత్వం చేయాలి. కానీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం ఇది నిజంగా కూడా అప్రజాస్వామ్యం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తలో వెళ్ళి అక్కడ ఫుట్బాల్ ఆడాడు, మీరు కూడా చూసింటారు. మరి అప్పుడే ఆ భూముల మీద కన్నుబడిందని కొంత చర్చ జరుగుతుంది. అటువంటిది ఏమన్నా ఉందా మీకు సమాచారం? ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నా కూడా ఆ భూములను అమ్ముకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్టు కనబడుతున్నది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీరు పోరాటం చేస్తే మేము అనుకున్నాం పీసీసీ అధ్యక్షుడిగా పోరాటం చేస్తున్నాడు. పీసీసీ అధ్యక్షుడిగా అప్పుడు హెట్రో వాళ్ళకి 10 ఎకరాలు ఇస్తే పోరాటం చేసిండు. కోకాపేటలో 2500 కోట్ల భూమి లోపల ఆయన సిబిఐకి లెటర్ ఇచ్చిండు. గతంలో వాళ్ళు ఆక్షన్ చేస్తే ఆక్షన్కి వ్యతిరేకంగా ఆయన ధర్నాలు చేసిండు. అలాంటి వ్యక్తి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకు ఈయన కూడా అదే బాటలో నడుస్తున్నారు అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే బాటలో ఒకే మైండ్ సెట్ తోటి ఒకే ప్రిన్సిపల్ తోటి ముందుకు వెళ్తున్నట్టుగా ఇది తేట తెల్లమవుతున్నది. దానికోసమే బహుశా వాళ్ళు మద్రాసులో కూడా మన మీటింగ్లో ఒకటే డయాస్ పంచుకున్నారు. వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తున్నది. కాంగ్రెస్ ఒక్క తాన ముక్కలేని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. చివరిగా విద్యార్థులు అక్కడ ఈరోజు నుంచి క్లాసులు బహిష్కరించారు. గతంలో కూడా చూసాం, ఒకవైపు వెనకాల కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను వ్యక్తి అక్కడ ధర్నాలు చేయిస్తున్నారని చెప్పి ప్రభుత్వ పక్షాలని. ఇప్పుడు విద్యార్థులు క్లాసులు బహిష్కరిస్తే వాళ్ళే నష్టపోతారు. విద్యార్థులకు ఏం చెప్తారు, ఏం భరోసా ఇస్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? చూడండి, వాళ్ళంతా కూడా రీసెర్చ్ స్కాలర్స్. దాంట్లో దాదాపు 200 మందిని లాఠీచార్జ్ చేసి భౌతిక దాడి చేసి రక్తాలు చివర కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. తల్లిదండ్రులు యూనివర్సిటీకి మా పిల్లలు యోగ్యులవుతారని వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి యూనివర్సిటీకి పంపిస్తారు. కానీ పోలీసు నిర్బంధంలో ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ నడుస్తున్నది. పోలీసు నిర్బంధంలో సెంట్రల్ యూనివర్సిటీలో మరి అరాచకంగా ఈరోజు పోలీసు దిగ్బంధంలో ఈరోజు యూనివర్సిటీ నడుస్తున్నదంటే ఇంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు. అలాంటి మరి విద్యార్థుల మీద, రీసెర్చ్ స్కాలర్ల మీద భౌతిక దాడి చేసి కేసులు పెట్టడం ఇది అప్రజాస్వామ్యం. ఈరోజు వాళ్ళు స్వార్థం కోసం పోరాటం చేస్తలేరు. వారి అక్కడ ఎన్విరాన్మెంట్ కోసం, ఈ సొసైటీ కోసం, అక్కడ హెచ్సిఓ భావితరాలకు అది ఉపయోగపడాలని చెప్పేసి ఆ భూమిని కాపాడుకోవాలని చెప్పి నిస్వార్థంగా వారు పోరాటం చేస్తున్నటువంటి ఆ విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వారికి ఖచ్చితంగా బ్యాక్ చేస్తుంది, వారికి సపోర్ట్ చేస్తుంది. వారి పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం. ముఖ్యమంత్రికి ఏమైనా లేఖ రాస్తారా? దీని మీద అఖిలపక్షం పెట్టమని ఏమైనా డిమాండ్ చేస్తారా సార్? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి నేను రేపు బహిరంగ లేఖ రాస్తున్నా. దాంట్లో ఈ యూనివర్సిటీ భూములే కాదు, తెలంగాణలో ఏ ప్రభుత్వ భూమిని అమ్మడానికి వీల్లేదు. మరి ఎట్టి పరిస్థితుల్లో భూముల అమ్మకాలని మేము అడ్డుకుంటామని తెలియజేస్తాం. ఈ రోజు అయితే అడ్డుకున్నారు, మరొకసారి ఏమన్నా వెళ్తారా మీరు? సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళే అవకాశం ఉందా? ఎన్ని రోజులు ఆపుతారు, ఎన్ని రోజులు నిర్బంధిస్తారు, ఎన్ని కేసులు పెడతారు, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలు నిర్బంధించినా, ఎన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా ఈ హెచ్సిఏ కాదు అన్ని యూనివర్సిటీలకు వెళ్తాం. అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులను కలుస్తాం. ఇవాళ హెచ్సియూకి పట్టిన గతి రేపు ఉస్మానియాకి పట్టొచ్చు, రేపు అంబేద్కర్ యూనివర్సిటీకి పట్టొచ్చు, రేపు కాకతీయ యూనివర్సిటీకి పట్టొచ్చు. ఆ భూముల్ని కాపాడడానికి, వారి హక్కుల్ని కాపాడడానికి, రేపు భావి తరాలకు ఈ భూములు ఉండాలని చెప్పి భావి తరాల కోసం మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా విద్యార్థుల్ని, యువకుల్ని
మేము వెంట తీసుకొని వారి పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇది ఒకవైపు యూనివర్సిటీ భూములకు సంబంధించి యూనివర్సిటీ జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అక్కడ భావితరాలకు సంబంధించి ఎంతో జంతు సంపద అదంతా ఉంది కాబట్టి అది గ్రీన్ ఫీల్డ్ జోన్గా ఉన్నటువంటి ఆ భూములను ఎట్టి పరిస్థితులు అమ్మనివ్వం. అవే కాదు, మిగతా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఏ భూములు కూడా అమ్మేందుకు కూడా ప్రభుత్వం ఒకవేళ ప్రయత్నిస్తే మాత్రం వాటన్నిటిని కూడా అడ్డుకుంటాం. తొందరలోనే అన్ని యూనివర్సిటీలు కూడా విజిట్ చేస్తామని చెప్తూనే మరొక పక్క గతంలో రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు ఆ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద కేసులు వేశారు. మరి ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ బాటలో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పి నిరూపితమని చెప్తూనే మరొక పక్క ఇందిరాగాంధీ కాలంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అది ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే కూడా అదేనా అంటూ కూడా కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నిస్తున్నారు. మరొక పక్క ఎన్ని రోజులు తాను హౌస్ అరెస్ట్కి సంబంధించి మాత్రం స్పందించారు, ఎన్ని రోజులు ఇదే విధంగా నిర్బంధిస్తారు, ఖచ్చితంగా ఎస్సీ విజిట్ చేస్తామని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.